నెల్లూరు జిల్లా క్యారమ్ సంఘం ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర క్యారమ్ సంఘం పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్ 2026 పురుషులు మరియు మహిళలు పోటీలు నెల్లూరు క్లబ్ ప్రాంగణంలో శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా టోర్నమెంటును ప్రారంభించారు. సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తనకు క్రీడలంటే తెలియదని, వాటి మీద అంత ఇష్టం ఉండదన్నారు. తనకు తెలిసిందే రాజకీయ ఆట మాత్రమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు విశేష ప్రాధాన్యత ఇస్తుందని, నెల్లూరు జిల్లాలో ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తన వ్యక్తిగతంగా 10 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని ఇస్తామన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. నాకు తెలిసిన ఆట ఒకటే, రాజకీయ ఇక్కడ కూడా ఒక పొరపాటు జరగబోయింది. అదే కోటకి చెప్తా ఉందా, కోట సీమను మంచి పని చేశాడు, లేక నేను ట్రోల్ అయ్యేవాడిని. ఏమంటే ఇక్కడ వచ్చి కూర్చున్న తర్వాత కూడా ఇది నేను చెస్ పోటీ అనుకుంటున్నా. అయినా ఎందుకైనా మంచిదని కొంచెం జాగ్రత్తగా అలవాటు నాకు. శివనారాయణ ఈ చెస్ పోటీలు కదా, స్వామి కొమ్మన్ సూర్య చెస్ కాదు, క్యారమ్స్ ఉంది. అయితే నాకు ఆటలో ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒక ఆట అంటే మాత్రం ఇంట్రెస్ట్, క్రికెట్ మాత్రం చూస్తా. అది కూడా అంతకుముందు బాగా చూసేవాడు, కానీ ఇప్పుడు ఈ లీగ్లు వచ్చిన తర్వాత అన్ని దేశాలు మిక్స్ అయ్యి ఆటలు స్టార్ట్ చేసి ఇంట్రెస్ట్ పోయింది. పాత రోజుల్లో అయితే ఇండియా వేరే దేశం, నువ్వానేనా, సై అంటే సై. మరి ముఖ్యంగా పాకిస్తాన్తో మ్యాచ్ అంటే 3 రోజుల నుంచే వెయిటింగ్. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆటగాడు ఇటు వస్తే, ఇట్లా ఇటు వస్తే, కలెక్టర్ ఎంట్రీ, చెన్నై ఎంట్రీ, గుజరాత్ ఎంట్రీ, పూనా ఎంట్రీ, పెద్ద ఇంట్రెస్ట్ తగ్గింది. కానీ కొంత క్రికెట్ అంటే వాళ్ళు ఆసక్తి. కానీ ఏ ఆటలంటే నాకు ఆసక్తి లేదు. ఎందుకంటే అంత సమయం కూడా చిన్నప్పటి నుంచి నాకు లేదు, నాకు ఆసక్తి కూడా లేదు. ఏదేమైనా క్రీడాకారులను చూస్తే చాలా సంతోషం ఇస్తుంది. ఎందుకంటే భారతదేశంలో వాస్తవం చెప్పాలంటే, నిర్మోహటంగా చెప్పాలంటే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా క్రీడాకారులకి, ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారులకి సరైనటువంటి చేయవలసిన విధంగా ప్రోత్సాహం లేదనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. అయినా ప్రతికూల పరిస్థితులు అయితే అభివృద్ధి దీక్షతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ మధ్యకాలం అనుకున్నా నేను ఆటలను కూడా ప్రోత్సహించాలని. సరైన వేదిక ఉంటే ప్రకటిద్దామని అనుకుంటామని, దానికి ఇదే సరైన వేదిక అని అనుకుంటూ ఉన్నా. అందుకే ఈ సందర్భంగా మీ అందరికీ నేను మాట చెప్పదలుచుకున్నా. సంవత్సరానికి ఒక 10 లక్షల రూపాయలు నా సొంత నిధులు, అంటే కావచ్చు, లేకుంటే సహకారం కావచ్చు, ఒక 10 లక్షల రూపాయలు ఆ యొక్క నిధుల్ని ఆ క్రీడాకారులకి ప్రోత్సహించేదానికి, నేను మంచి క్రీడాకారులు, ప్రతిభ ఉండి ఆర్థికంగా శక్తి లేని క్రీడాకారులు, అది ఏ క్రీడా పోటీ అయినా సరే ఆ క్రీడకు ప్రోత్సహించేదానికి 10 లక్షలు. అంటే ఈ సంవత్సరం ఆల్రెడీ 6 నెలలు అయిపోయింది కాబట్టి ఈ 6 నెలల లోపలనే 10 లక్షలు ఖర్చు పెడదాం. వచ్చే సంవత్సరం నుంచి జనవరి పెట్టుకొని 10 లక్షలు రూపాయలు. దానికి అర్హత క్రీడాకారుల్ని ఎంపిక చేయడం అంటే నా వల్ల కాదు, నాకు దాంట్లో నాలెడ్జ్ కూడా లేదు. నేను ఎంపిక చేయాలంటే నా చుట్టూ ఉండే రాజకీయ నాయకులు, కార్యకర్తలు వచ్చేసి అన్న ఈడు మనోడా, ఈడు మనోడా, అది ఈడు మనోడా పరాయుడా కాదు, సమర్థత ఉందా లేదా, రెండు ఆ యొక్క నిజంగా పేదరికం ఉందా లేదా అవన్నీ. అందుకే ఈ వేదిక మీద నేను చెప్తున్నా, క్రీడల్లో మొట్టమొదటి కూడా ఈ వేదిక మీద ఉండడంలో నాకు బాగా ఈ యొక్క సంఘాల్లో తెలిసిన వ్యక్తి మల్రెడ్డి కోటారెడ్డికి, శివనారాయణకి, అదేవిధంగా మా శ్రీనివాసులకి, ఇంకా మీరు క్రీడల్లో ఆసక్తి అందరికీ చెప్తున్నా, ఎంపిక మీరు చేయండి. అది క్రికెటా, ఫుట్బాలా, హాకీయా, ఏదైనా సరే, ఆర్చరీయా, ఏదైనా సరే. ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూడటం జరిగింది. తెలంగాణలో ఒక అమ్మాయి, నల్గొండ అమ్మాయి, హైదరాబాద్లో పాపం ఆర్చరీలో ఆమెకు చాలా ప్రావీణ్యత ఉంది. తండ్రి ఊళ్ళో ఆస్తి అమ్ముకొని హైదరాబాద్కు పోతే ఆడేదో చిన్న వ్యాపారం చేసుకుని